దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమందికి లేనటువంటి అవకాశం దేవుడి సమయంలో మనకు అనుగ్రహించాడు. సజీవ లెక్కలోంచి ఆయన ఆరాధించడానికి, మహింపరచడానికి, ఘనపరచడానికి ఇచ్చిన మంచి సమయం కొరకై ఈ దినమును మనకు బహుమానముగా అనిపించడానికి మనమందరం కూడి ఆదివారపు ఆరాధనలో ఆయన స్తుతించడానికి, మహింపరచడానికి ఇచ్చిన మంచి సమయం బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆరాధనలో దేవుని మనం ఆహ్వానించుకుందాం. మన స్తుతుల సింహాసనం మీద ఆశీర్వడేటట్లుగా మన దేవుని ఆహ్వానిద్దాం. అందరూ కలిసి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. పరిశుద్ధుడు 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 అయిన మా ప్రభా, మీకు బంగారు పాదం లెక్కలేని స్తోత్రం చెల్లించుకుంటున్నాం నా ప్రభా. ఏమిచ్చి వినడం తీసుకోవాలి నా ప్రభా. ఆశ్చర్యకరుడు నాయన, అద్భుత క్రియలు చేయి దేవుడు నాయన. అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటికంటే అద్భుత కార్యం చేయి నా దేవా. ఈ సమయం మీ సన్నిధిలో నిలబడి మిమ్మల్ని ఆరాధించగలుగుతున్నట్టే నాయన, అది మీరు మాకు ఇచ్చిన కృపే నా ప్రభా. మీరు అనుగ్రహించిన తలాంతులను బట్టి లెక్కలేని స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. అనుగ్రహించిన తలాంతుల ద్వారా మమ్మల్ని మీ యొక్క పనిముట్లుగా వాడుకుంటున్నందుకు స్తోత్రం నాయన. మీ యొక్క విలువల పాత్రలుగా మమ్మల్ని చేసుకున్నాను ప్రార్థిస్తున్నాను నా ప్రభా. దానికి ఆరాధనలో మాతో కూడా ఆరాధిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పైన మీ యొక్క ఆత్మను కురమరించుకుని ప్రార్థిస్తున్నాను. మీకు ఆశీర్వాదాలను నింపమని ప్రార్థిస్తున్నాను నాయన. గడిచిన సంవత్సరాంత కాలంలో మీరు మాకు తోడునడుగుండి నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదంతో, నూతన జీవంతో, నూతన బలంతో, నూతన శక్తితో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకే లెక్కలేని స్తోత్రం చెల్లించుకుంటూ నా యేసయ్య నాయన, మేము చేస్తున్న ఈ ఆరాధన మీరు స్వీకరించమని, మీరు మా మధ్యకు వచ్చి ఉన్నారని మేము నమ్ముచు నా చిన్ని ప్రార్థన మీ పాద సంధిని చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేట ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. వెండి బంగారాల కన్నా మిన్నైనది మనం సేవించే దేవుని యొక్క ప్రేమ. లోక జ్ఞానమును కూడా మించినటువంటి ప్రేమ, లోకస్తులు కూడా ఎవరు చూపలేని ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నైంది ప్రేమ అనే పాటతో మన దేవుని ఆరాధించుకుందాం. అందరూ చప్పట్లు కొట్టుకుందాం. హల్లెలూయా. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. హల్లెలూయా. యేసయ్య, ఏ స్థితికైనా చాలిన ప్రేమ నా యేసయ్య. నా పరిస్థితిని మార్చగల ప్రేమ యేసయ్య. నాకు బదులు మరణించిన ప్రేమ యేసయ్య. హల్లెలూయా. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ. లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. హల్లెలూయా, మహదానందమే. హల్లెలూయా, మహదానందమే. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ యేసయ్య. నా పరిస్థితిని మార్చగల ప్రేమ నా యేసయ్య. నాకు బదులు
కొసగే ప్రేమ, నీకు బదులు మరణించిన ప్రేమ, స్థిర జీవము నీ కొసగే ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఈ లోకంలో వెలుగు ఎన్నో ఉన్న తండ్రి, నీ ప్రేమ గొప్పది నాయన. లోకమును వెలిగించావు నాయన, నీ ప్రేమతో నాయన. నీ యొక్క ప్రేమ విలువలేదు నాయన. లోకాన్ని జయించిన ప్రేమ యేసయ్యా. హల్లెలూయా. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమునకు వెలిగించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం. మరి యొక్క గీతంతో మనం దేవుని ఆరాధించుకుందాం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవాది దేవుడు, లోకరక్షకుడైన ఆ యేసుని యొక్క రక్షణ అనుకున్నట్లయితే మనం మన జీవితంలో దేనికి కూడా కొదవలేదు. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు అనే గీతంతో మరొకసారి దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాతో చప్పట్లు కొట్టి నాతో ఏకీపించాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా, హల్లెలూయా. అందరం చప్పట్లు కొట్టి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. స్తోత్రం నాయనా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. హల్లెలూయా. మరలా పాడుకుందాం. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. హల్లెలూయా. రాజులకు రాజు యేసు. హల్లెలూయా. రాజులకు రాజు యేసు. హల్లెలూయా. రాజులకు రాజు యేసు, హల్లెలూయా. రాజులకు రాజు యేసు. హల్లెలూయా. రాజులకు రాజు యేసు, హల్లెలూయా.
ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయా, ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయా, ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయా. ప్రభులకు హల్లెలూయా. పాడుకుందాం. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. నీతిమంతుడు యేసయ్య హల్లెలూయా, నీతిమంతుడు యేసయ్య హల్లెలూయా, నీతిమంతుడు యేసయ్య హల్లెలూయా. నీతిమంతుడు యేసయ్య హల్లెలూయా, సమాధానకర్త యేసు హల్లెలూయా, సమాధానకర్త యేసు హల్లెలూయా, సమాధానకర్త యేసు హల్లెలూయా. సమాధానకర్త యేసు హల్లెలూయా. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. హల్లెలూయా. సత్యదేవుడు యేసయ్య హల్లెలూయా, నిత్య మార్గం యేసయ్య హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం. సత్యదేవుడు యేసయ్య హల్లెలూయా, సత్యదేవుడు యేసయ్య హల్లెలూయా, సత్యదేవుడు యేసయ్య హల్లెలూయా. సత్యదేవుడు యేసయ్య హల్లెలూయా, నిత్య మార్గం యేసయ్య హల్లెలూయా, నిత్య హల్లెలూయా. యేసయ్య హల్లెలూయా, నిత్య మార్గం యేసయ్య హల్లెలూయా. నిత్య మార్గం యేసయ్య అందరూ పాడదాం. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. పాపరహితుడు యేసయ్య హల్లెలూయా, పరమ పవిత్రుడు యేసయ్య హల్లెలూయా. స్తోత్రం. పాపరహితుడు యేసయ్య హల్లెలూయా, పాపరహితుడు యేసయ్య హల్లెలూయా, పాపరహితుడు యేసయ్య హల్లెలూయా. పాపరహితుడు యేసయ్య హల్లెలూయా, పరమ పవిత్రుడు యేసయ్య హల్లెలూయా, పరమ పవిత్రుడు యేసయ్య హల్లెలూయా, పరమ పవిత్రుడు యేసయ్య హల్లెలూయా. పరమ పవిత్రుడు యేసయ్య హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. స్వస్థపరచిన యేసయ్య హల్లెలూయా, విడుదలనిచ్చిన యేసయ్య హల్లెలూయా. స్వస్థపరచిన యేసయ్య హల్లెలూయా, స్వస్థపరచును యేసయ్య హల్లెలూయా, స్వస్థపరచిన యేసయ్య హల్లెలూయా. స్వస్థపరచును యేసయ్య హల్లెలూయా, విడుదలనిచ్చిన యేసయ్య హల్లెలూయా, విడుదలనిచ్చును యేసయ్య హల్లెలూయా, విడుదలనిచ్చిన యేసయ్య హల్లెలూయా. విడుదలనిచ్చును యేసయ్య హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. హల్లెలూయా. పరమునకు అధిపతి యేసయ్య హల్లెలూయా, పరలోకం చేర్చుని యేసయ్య హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి హల్లెలూయా. పరమునకు అధిపతి యేసయ్య హల్లెలూయా, పరమపవిత్రుడు యేసయ్య హల్లెలూయా, పరమునకు అధిపతి యేసయ్య
హల్లెలూయా. పరమనధిపతి యేసయ్యా హల్లెలూయా. పరలోకం చేర్చుని యేసయ్యా హల్లెలూయా. పరలోకం చేర్చుని యేసయ్యా హల్లెలూయా. పరలోకం చేర్చుని యేసయ్యా హల్లెలూయా. పరలోకం చేర్చుని హల్లెలూయా. అందరూ కలిసి పాడదాం. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. భయము లేదు దిగులు లేదు హల్లెలూయా. భయము లేదు దిగులు లేదు హల్లెలూయా. హల్లెలూయా. భయము లేదు దిగులు లేదు హల్లెలూయా. భయము లేదు దిగులు లేదు హల్లెలూయా. చీకు చింత లేనే లేదు హల్లెలూయా. చీకు చింత లేదు హల్లెలూయా. స్తోత్రం నాయనా. చీకు చింత లేనే లేదు హల్లెలూయా. చీకు చింత స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా. మరి ఒక గీతంతో మనం దేవుని ఆరాధించుకుందాం. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ అనే పాటతోటి మనం దేవుని స్తుతిందాం. ఎందుకంటే స్తుతుల మధ్య ఆశ ఉన్న దేవుడు మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చి ఉండగా ఆయన్ని మరింత వినయంతోను భయంతోను భక్తితోను ఆయన ఆరాధించుకుందాం. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ. హల్లెలూయా. స్తోత్రం. అందరూ చప్పట్లు కొట్టి ఆయన ఆరాధించుకుందాం. హల్లెలూయా. స్తోత్రం నాయనా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు హల్లెలూయా. నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. స్తోత్రం నాయనా. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి ఆచరించవలసిందిగా కోరుతున్నాం. హల్లెలూయా. శ్రేష్టమైన భావము కూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు శ్రేష్టమైన భావము కూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడవని నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా. అందరూ కలిసి పాడుకుందాం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. హల్లెలూయా. పరమదేవుడు యేసయ్యా, నిన్ను కరుణలించి జంటగా మోడ్చి ఆరాధించుకున్నా తండ్రి. మా ప్రార్థన ఆలకించండి యేసయ్యా. మాకు ప్రార్థించడం నేర్పమని హల్లెలూయా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోడ్చి. 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 శిరమును వంచి సరిగను
శత్రువులు మమ్మల్ని చుట్టుముట్టినా కూడా నైతే నీ యొక్క ప్రేమతో నిలబెట్టావు నా తండ్రి. శత్రుముఖ నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. 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 శాంతముతో నీ శత్రుల బ్రోవగ కలిపిన ప్రార్థన నేర్పుమయా. శాంతముతో హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. ప్రార్థించడం నేర్పండి యేసయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. జీవనదిని నా హృదయంలో ప్రవహింప చేయమయ్యా యేసయ్యా, స్తోత్రం తండ్రి. మనమందరం వీలైతే లేచి ఆయన ఆరాధించుకుందాం. జీవనదిని నా హృదయంలో ప్రవహింప చేయమయ్యా. నీ వాక్య జీవజాలపు దారులు నా ప్రభ నా హృదయంలో ప్రవహింప చేయమయ్యా. నీకు కృపను మా పైన కృమ్మరించి మమ్మల్ని కనుకరించిన యేసయ్యా, కరుణగల నా తండ్రి, ప్రేమగల యేసయ్యా, జాలిగల యేసయ్యా, జీవనదిని నా హృదయంలో ప్రవహింప చేయమని ప్రతి ఒక్కరు నాతో ఏకీవించాలని ఆరాధించుకుంటాం. ఇది అనుకున్న సమయం, ఇది రక్షణ దినం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ప్రతి ఒక్కరు ఆయన ఆరాధించుకుంటాం. హల్లెలూయా, స్తోత్రం. జీవనది నా హృదయంలో ప్రవహించి హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో ఆయన ఆరాధించుకుంటాం. హల్లెలూయా. నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. మళ్ళా ఒకసారి పాడుకుందాం. హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. అవునా తండ్రి, స్తోత్రం నాయనా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా, స్తోత్రం నాయనా. ఘోర పాపి నేను నా తండ్రి, నాయన పాపంతో నుండి నా శరీరం నుండి నా ప్రభు నాలో ఉన్న శరీర క్రియలన్నింటినీ తొలగించుకుంటాను. పెదవులతో పాటు నా ప్రభు పూర్ణ హృదయంతో నీ పాదం చేసి చేరున్నాను. నాలో ఉన్న శరీర క్రియలన్నింటినీ నశించేది ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం నాయనా. హల్లెలూయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా, స్తోత్రం నాయనా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీనుడైన యేసయ్యా, నీ యొక్క వాక్య జీవం చాలదారు నా హృదయంలో ప్రవహింపచేయనైనా. బలహీన సమయంలో నన్ను ఆదిగురు లేచి నిలబెట్టిన యేసయ్యా, నీ యొక్క కృపను మా పైన కృమ్మరించండి యేసయ్యా. నీ ఆశీర్వాదం మా పైన కృమ్మరించండి నా దేవా. హల్లెలూయా, స్తోత్రం తండ్రి. బలహీనులం నాయనా, మా ప్రార్థన ఆలకించండి ప్రభు. మా ప్రార్థన జవాబు ఆలకించండి. ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. బలహీన సమయములో నీ
తలాంతులతో దీవించండి నాయన. ప్రేమను మాకు అభిషేకంగా దయచేయండి నా ప్రభావ. మరిన్ని వరములు నా ప్రభావ మీరు మాకు పాద సంగతి ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. స్తోత్రం. ఆశించి వచ్చాము నా ప్రభావ. ఆశలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. 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 ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. స్తోత్రం యేసయ్యా. స్తోత్రం నాయనా. మా ఆరాధనలో మాకు తోడునడుగున్నావు నా ప్రభా. మేము కంఠం నెత్తి ప్రార్థిస్తుండగా నా ప్రభా మా స్వరం ఆలకించండి యేసయ్యా. దీనులం నా తండ్రి, పాపులం నా ప్రభా. నాయన మమ్మల్ని మీ అరచేతిలో చెక్కుకున్న యేసయ్యా. మేము నీ సొత్తని నాయన మాకు వాగ్దానం ఇచ్చిన యేసయ్యా. నీ రెక్కలను మమ్మల్ని భద్రంగా కాచి కాపాడుక్షించండి నా తండ్రి. మా హృదయంలో మీకు జీవవాక్యంతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు ఆత్మీయ అభిషేకమైన వరములతో నాయన మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను నాయన. మీ యొక్క ప్రేమ కనుకరం జాలిని ప్రభా మేము ఆభరణములుగా ధరించుకున్నట్లుగా నా ప్రభా ఆత్మీయ వరములు మీరు మాకు అనుగ్రహించండి నా ప్రభా. మా చేయి పట్టి నడిపించండి నా తండ్రి. తడబడకుండా తొట్టులకుండా మాడుగులు మీ వాక్యం స్థిరపరచమని నాయనకి ఆరాధనలో నాయన ఆదరించి అంతవరకు మీరు మాకు తోడునడుకున్నందుకు లెక్కలేని స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ఆరాధన నా ప్రభా స్వీకరించి మమ్మల్ని దీవించి ఆశ్రయించమని నా చిన్న ప్రార్థన మీ పాద సంఘాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆన్లైన్లో వీక్షిస్తున్న మీ అందరికీ దేవుని నామున శుభములు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో దేవుని వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం నుంచి 49వ అధ్యాయం 13వ వచనం నుంచి 23వ వచనం వరకు. ఐజయా 49 19 to 23 verse. నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లను బీడి స్థలములను నాశనం చేయబడిన నీ భూమియు వారికి ఇరుగ్గా ఉండును. నిన్ను మృంగివేసిన వారు దూరంగా ఉందురు. నీవు సంతానహీనురాలు అయినప్పుడు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలం మాకు ఇరుకుగా ఉన్నది, ఇంకా విశాలమైన స్థలం మాకిమ్మని నీ చెవుల్లో చెప్పుదురు. అప్పుడు నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతానహీనురాలను ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలని కదా. వీరిని నా యందు కన్నువాడేవాడు, వీరిని పెంచిన వాడేవాడు. నేను ఒంటరికెత్తనై విడవబడితిని, నీవు ఎక్కడ ఉండిరి అని నీ మనసులో నీవు అనుకొందువు. ప్రభువో యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. నేను జనముల తట్టు నా చెయ్యిని ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మును నుంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు. రాజులు నేను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానం నొందననియు నీవు తెలుసుకుందువు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడి యొక్క నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనం తెలియజేసుకుంటున్నాం. దేవుడి యొక్క ఉదయకాలం మీ అందరినీ కూడా ఈ యొక్క ఆరాధన ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచని ఆస్వాదించని ఆశపడుతున్నాను. మనందరికీ ఢిల్లీలో ప్రభుత్వం నిర్మించిన నియమాలని బట్టి ఒక దగ్గరగా మనం కూడుకోలేకపోతున్నాము. కానీ ఈ యొక్క ఆన్లైన్ ద్వారా మనందరం కూడా దేవుడిని ఆరాధించుకోవడానికి దేవుడికి ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవుడికి మహిమ ఘనత ప్రభావాలను చెల్లించుకుందాము. మనందరము కూడా
క్షేమముగా ఉన్నాము. అందరిని బట్టి కూడా దేవుడికి స్తోత్రం తెలియజేసుకుందాము. కానీ నిరంతరము కూడా ప్రార్థిస్తూనే ఉందాము. దేవుడు మనందరికీ కూడా క్షేమంగా ఉంచడానికి, దేవుడు మనందరి పట్ల కూడా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆ ప్రణాళిక నెరవేర్చడానికి కూడా దేవుడి యందు మనందరం కూడా బలపరచబడదాము. గడిచిన వారం అంతయు కూడా మనమందరం ప్రార్థనలో ఉన్నాము. ఉదయం సాయంకాలంలో కూడా దేవుడు ఇచ్చిన 15 మాటలను బట్టి దయచేసి ఆ ఒక మాటల్ని కూడా మీరు కొనసాగించి ఆ ప్రార్థనని కొనసాగించాలని నేను ఆశపడుతున్నాము. అలాగే వచ్చే రోజులలో కూడా ప్రతిరోజు ఉదయకాలపు ప్రార్థన యథావిధిగా మనకి కొనసాగుతుంది. అలాగే సాయంకాలం శనివారం సాయంకాలంలో జరగవలసిన మన టీన్ సర్వీస్, అలాగే సండే మధ్యాహ్నం జరుగుతున్న సండే స్కూల్ అవన్నీ కూడా యథావిధిగా జరుగుతాయి. దయచేసి ప్రతి ప్రార్థనలోనూ ప్రతి ఒక్క ప్రార్థన వింతంలోనూ మీ అందరికీ కూడా తోడుగా ఉండాలని ఆశపడుతున్నాము. ఈ యొక్క సమయంలో మనందరము కలిసి మన యొక్క విలువైన కానుకల్ని దేవుడికి అర్పించుకుందాము. పిల్లలందరూ కలిసి ఒక పాట పాడుతున్న సమయంలో దేవుడికి మన విలువైన కానుకలు అర్పించుకుందాము. అందరిని బట్టి దేవుడు మనందరూ దీవించిన గాక. మీ యొక్క టైట్స్ కావచ్చు, మిషన్ ఆఫరింగ్స్ కావచ్చు, మీ యొక్క దశమభాగం కావచ్చు, అన్నీ కూడా ఈ యొక్క సమయంలో మీకు కానుకలు అర్పించుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద మీకు డీటెయిల్స్ వస్తుంటాయి. ఆ డీటెయిల్స్కి మీరు పంపించవచ్చు. అందరిని బట్టి దేవుడు మీ అందరికీ దీవిస్తారు. దాని తర్వాత మన మధ్యలో వాక్య ప్రసంగికులు వస్తారు. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్. ఆయనను
కాలు కల్పించుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించి ఆస్వాదించిన గాక. ఈ యొక్క సమయంలో మన మధ్యలో పాస్టర్ ఆశీష్ అబ్రహాం గారు ఉన్నారు. వారు మన మధ్యలోకి వచ్చి దేవుడి యొక్క వాక్యాన్ని మన మధ్యలో పంచుకోబోతున్నారు. మనమందరం కూడా మన హృదయంలో తెరిచి ఆయన యొక్క వాక్యాన్ని ఆలకించుకుందాము. దేవుడి యొక్క దాసుడు ఈ యొక్క ఢిల్లీ పట్టణంలో అలాగనే ఈ భారతదేశంలో దాదాపు 20 సంవత్సరాల కంటే పైగా కూడా సేవలో అనేకమైన ప్రాంతంలో తిరుగుకుంటూ అనేకమైన అవానా అనే ఒక సంస్థ ద్వారా గొప్ప సేవ తను అందిస్తున్నారు. ఆయన మన మధ్యలో ఈ యొక్క సమయంలో ఉండడం మన వాక్యము. దేవుడు ఆయన్ని వాడుకొని ఈ యొక్క మధ్యాహ్న కాల వేళ మనందరితో మాట్లాడడం గాక. మనకు అందరూ హృదయాలు తెరిచి ఆయన యొక్క వాక్యాన్ని ఆలకించుకుందాం. వెల్కమ్ పాస్టర్ అబ్రహాం రైట్ నౌ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Praise the Lord. ప్రైజ్ లార్డ్. I greet you all of you in the name of Jesus. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. It's such a joy and a privilege that we all can come together again in online, even though there's a situation is a different now in Delhi. ఎంత గొప్ప సంతోషము ఆన్లైన్లో మనందరము కూడుకోవడము. ఈ యొక్క సిచ్యువేషన్ ఢిల్లీలో వేరేలాగా ఉన్నా కానీ దేవుడి అనుగ్రహం బట్టి ఆన్లైన్లో మనం కూడుకుంటున్నాము. So I believe that you and your family all are doing well and staying safe at home. నేను నమ్ముచున్నాను మీరు మీ కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉన్నారు ఇంట్లో అని. We thank our God because He is always with us and everywhere and anywhere. మనం ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా కూడా మన దేవుడు మనకి తోడుగా ఉన్నారు. అందరిని బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. We worship a God who is an Emmanuel, who is always with us. మన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఎలాంటి దేవుడిని అంటే ఇమ్మాన్యుయల్గా మనతో ఎల్లప్పుడూ తోడుగా ఉండే దేవుని మనం ఆరాధిస్తున్నాము. Of course, we were not expecting this curfew in this new year, but anything may happen. We praise God. ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఇలాంటి కర్ఫ్యూ వస్తుందని మనం ఊహించలేకపోవచ్చు, కానీ ఏ సమయంలో ఏదైనా కావచ్చు. So therefore today again, when we come in the presence of the Lord, God is going to speak to us. అందుని బట్టి ఈ రోజు మరొకసారి దేవుడి యొక్క సన్నిధిలో మనం వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. Our God is a loving God who want to speak to His people always. మన దేవుడు ప్రేమించే దేవుడు, తన ప్రజలతో ఎల్లప్పుడూ మాట్లాడాలనుకునే దేవుడు. Because His words are going to transform our life. ఎందుకంటే ఆయన మాటలు వచ్చేసి మన జీవితాన్ని మారుస్తాయి. When He speaks, even the dry bones will also live. ఆయన మాట్లాడినప్పుడు ఎండిన ఎముకలు సైతము సజీవంగా లేస్తాయి. And this new year, God has given us something amazing, beautiful promises which we are confessing throughout this whole week. ఈ నూతన సంవత్సరంలో దేవుడు అనేకమైన వాగ్దానపు మాటలు మనకి ఇచ్చారు. అది కన్ఫెస్ చేసుకుంటూ మనం ప్రార్థించుకుంటున్నాము కూడా. And when we hear these promises, ఈ వాగ్దానపు మాటలు మనం విన్నప్పుడు some people may doubt also. కొన్నిసార్లు కొంతమందికి అనుమానం కూడా వస్తుంది. Because doubt comes to a normal person. మామూలు మనుషులకి అనుమానం అనేది వస్తూనే ఉంటుంది. That whether this promises belongs to me or to somebody else. ఈ వాగ్దానములు నాకు సంబంధించిన లేకుంటే ఇంకొకరు సంబంధించినయా అని. But in Bible also we see many people they doubted and they had a big question. బైబిల్లో కూడా అనేక మందిని మనం చూడవచ్చు. అనేక మందికి ప్రశ్నలు ఉన్నాయి వాళ్ళకి జీవితంలో. And when we have a question, we ask to God. ఆ ప్రశ్న వచ్చినప్పుడు మనం దేవుని అడుగుతాము. That God, how I can inherit all these promises? ఈ వాగ్దానములు నేను ఎలా నెరవేర్చుకోవాలి నా జీవితంలో దేవా అని మనం అడుగుతాము. Because when we see ourselves, we don't deserve. We think that we don't deserve all these promises. ఎందుకంటే మనం చూసినప్పుడు ఈ యొక్క వాగ్దానాలు పొందుకోవడానికి మనం అర్హులం కాకపోవచ్చు. Why we don't deserve? ఎందుకు అర్హులం కాము? Because we are weak, we are sinner, and we don't have anything by which we can say I need all these things. ఎందుకంటే మన బలహీనమును మన పాపలము ఇవన్నీ కూడా పొందుకోవడానికి మనలో ఏమీ లేదు. But because of Christ, దేవుడి యేసుక్రీస్తు వల్ల, because of the love of Father and the commitment of Jesus on the Calvary of cross, today we are receiving this grace of all the promises. దేవుడి యొక్క ప్రేమ వల్ల కల్వరి శిలువ మీద యేసుక్రీస్తు వారు కార్చిన రక్తం వల్ల మనమందరం కూడా ఈ యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటున్నాము. Even though we don't see ourselves as a deserving without Christ, but in Christ we can have all the promises what the Bible claims about. అవును, మనం అనర్హులమే మన క్రీస్తు లేకుండా, కానీ క్రీస్తులో సమస్తము కూడా మనకి సాధ్యమై ఉంది, ఆశీర్వాదకరమై ఉంది. And in Bible we see that God blessed Abraham and the same blessing is given to you and me through Christ. బైబిల్లో మనం చూడవచ్చు అబ్రహాముని దేవుని ఆశీర్వదించారు, అదే ఆశీర్వాదము దేవుడు మనలో కూడా ఉంచారు. And therefore when we read about Abraham we get so much thrill and we get so much inspiration. అందుకని బట్టి అబ్రహాము గురించి మనం చదివినప్పుడు మనకి ఎంతో ఇన్స్పిరేషన్ గాను మనకెంతో ఉత్తేజపరిచేది గాను ఉంటుంది. But same Abraham also had the same question. కానీ అబ్రహాము కూడా అదే ప్రశ్న ఉండింది. We read in the Genesis chapter 15. ఆదికాండము 15వ అధ్యాయంలో మనం చదువుతాము. In verse 7 and 8 Abraham had the same similar question. 7-8 ఒక వచనంలో అబ్రహాం
అబ్రహాంకి కూడా ఇదే ప్రశ్న ఉంది. God called Abraham in the chapter 12. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంను పిలిచారు. He was 75 years of old at that time. 75 సంవత్సరాలు తనకు ఉంటుంది ఆ సమయానికి. I don't know how old are you మీ యొక్క వయసు నాకు తెలియదు. and which year God called you. ఏ సంవత్సరం దేవుడు మిమ్మల్ని పిలిచారో నాకు తెలియదు. But when I was 18-year-old, కానీ ఎప్పుడైతే నేను 18 సంవత్సరాలు ఉన్నప్పుడు God called me at that time. దేవుడు ఆ సమయంలో నన్ను పిలిచారు. And he gave us so many promises word at that time. అనేకమైన వాగ్దానపు మాటలు దేవుడు నాకు ఇచ్చారు. And I doubted. నేను అనుమానించాను. I never believed. నేను ఎప్పుడు నమ్మలేదు. I said that I don't deserve that. నేను అనుకున్నాను నాకు ఇది అనుహురిని కాదు నేను. And sometimes I felt that many people are just saying something which they wanted to me to believe. నేను అనుకున్నాను చాలా సార్లు కూడా నేను నాకు కావాల్సింది వాళ్ళు చెప్పి నన్ను నమ్మించాలని ప్రయత్నించారని. But when I started to read Bible, కానీ బైబిల్ చదివినప్పుడు in last 28 years of my Christian faith, 28 సంవత్సరాల నా క్రైస్తవ జీవితాన్ని బట్టి I started to believe that what Bible says it really belongs to me. బైబిల్ ఏం చెబుతుందో అవన్నీ కూడా నాకు సంబంధించినవి అని చెప్పి నాకు అర్థమైంది. And in these last 28 years, ఈ 28 సంవత్సరాల పాటు I see that whatever God has promised me before my belief, now in these days God is fulfilling one by one all the time. నేను నమ్మలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నాకు చెప్పిన వాగ్దానాలన్నీ కూడా ఇప్పుడు నాకు జీవితంలో నెరవేర్చడం నేను చూస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. I want to encourage you. మీ అందరిని కూడా ఉత్తేజపరచాలని This ఆశపడుతున్నాను. morning as we are hearing the God's word, ఈ యొక్క ఉదయకాలంలో దేవుడి యొక్క మాట మనం వింటున్న సమయంలో God have promised you again and again in time past also. దేవుడు ఇంతకు ముందు కాలంలో కూడా మీకు అనేక మార్లు చెప్పిన మాట Again in this year, ఈ సంవత్సరంలో కూడా చెప్తున్న మాట 15 promises. 15 వాగ్దానపు మాటలు. He want to enlarge you. ఆయన మిమ్మల్ని విశాలపరచాలని ఆశిస్తున్నారు. He will bless you abundantly. నేను అధికముగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నారు. And you think that it's not possible. కానీ మీరు అనుకుంటున్నారు అది సాధ్యం కాదని. But let me tell you, నేను చెప్తున్నాను, Abraham had the same question. అబ్రహాం కూడా అదే ప్రశ్న ఉండింది. Let's read in the Genesis chapter 15 verse 7 and 8. ఆదికాండము 15వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుదాము. And God said to Abraham, దేవుడు అబ్రహాముకి చెప్పారు, అబ్రహాం దేవుడికి చెప్పారు, I am the Lord who brought you out of Ur of Chaldeans to give you this land to inherit it. ఈ యొక్క దేశం స్వతంత్రించుకోవడానికి కల్దీయుల దేశం నుంచి నేను తీసుకొచ్చిన వాడు నేనే. But Abraham had this question to God. అబ్రహాముకి దేవుడితో ఈ యొక్క ప్రశ్న ఉండింది. Verse 8 he said that. 8వ వచనంలో చెప్పారు ఇక్కడ. He's asking a question to God. దేవుడిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు అబ్రహాము. Oh Lord God, whereby shall I know that I shall inherit it? అతడు ప్రభువైన యెహోవాని నేను దీన్ని స్వతంత్రించుకునేదని నాకు ఎట్లు తెలియను. Oh, I'm a 75-year-old man. నేను 75 సంవత్సరాల వ్యక్తిని. Maybe when in the chapter 15 he must have been little bit more older. 15వ అధ్యాయంలో ఇంకొంచెం ఎక్కువ వయసు గల వాడే ఉండొచ్చు. And he had the same question. ఇదే ప్రశ్న తనకు ఉంది. That how I'm going to inherit it. ఎలా నేను అది స్వతంత్రించుకోబోతున్నాను. But we see in the Bible that God gave the blessing to Abraham, Isaac and Jacob, and that generation inherited that. బైబిల్లో మనం చూడొచ్చు అబ్రహాము లేకుంటే ఇస్సాకు యాకోబు ముగ్గురు కూడా వాళ్ళందరూ కూడా స్వతంత్రించుకున్న దేశంని. Today we are also going to see how we can inherit the promise God has given us. ఈ రోజు మనం కూడా చూడబోతున్నాము దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం ఎలా మనం స్వతంత్రించుకోవాలని. In Bible we read in the Psalms chapter 37. కీర్తనలు 37వ గ్రంథంలో మనం చదువుతాము. The Psalms it talks about all the blessings God has given and promises to his people again and again. కీర్తనలో అనేకమైన మాటలు కూడా దేవుడు మనకి ఆశీర్వాదకరంగా మనకందరికి వాగ్దానకూరంగా మాటలు ఉన్నాయి. And in Psalms 37 verse 9 especially, కీర్తనలు 37 9వ వచనంలో మనం చూసినప్పుడు ప్రత్యేకముగా it says that for the evil doer shall be cut off, but those who wait on the Lord they shall inherit the earth. కీడు చేయవారు నిర్మూలమగుదురు కానీ యెహోవా కొరకు కనిపెట్టే వారందరూ దేశమును స్వతంత్రించుకొందురు. In the Old Testament when it was talking about the earth, it was the physical or this worldly blessings. పాత నిబంధనలో మనం దేశము గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ లోకపు సంబంధమైన ఆశీర్వాదము. But in the New Testament we know that all the heaven and this earth, both the blessing it is in the hand of Jesus. కానీ కొత్త నిబంధనలో మనకు తెలుసు దేశపు పరలోకపు ఆశీర్వాదం ఈ లోకపు పరలోకపు ఆశీర్వాదం అన్ని కూడా యేసుక్రీస్తులో ఉన్నాయని. Some people they said that all the blessings are only spiritual blessings. కొంతమందికి అన్ని కూడా అన్ని ఆశీర్వాదాలన్నీ కూడా ఆత్మీయ మాత్రమే అంటుంటారు. But in the Bible we see Jesus said, Matthew 28:18, he said that all the authority in the heaven and on this earth it's given to me. మత్తయి సువార్త 28:18 వచనంలో యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు ఈ లోకములో ఉన్నది పరలోకమందు అన్ని అధికారములు నాకు ఉన్నాయి అని. So it is up to us that how we are going to inherit the promise. అది ఎలా మనం పొందుకోవడం అనేది మన చేతిలో ఉంది.
in the Old Testament we see the people of Israel, they were in Egypt for almost 400 years of bondage. పాత నిబంధనలో మనము చూడవచ్చు 400 సంవత్సరాలు కూడా వారు చెరలో ఉండి ఉన్నారు. And after living in a life of a bondage, their whole mentality was like that only. ఆ ఒక శ్రమలో వాళ్ళు ఒక దాంట్లో 400 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళందరికీ మనస్తత్వం కూడా అలాగనే మారిపోయింది. God in his mercy and divine plan, he sent Moses so that people should be redeemed out of Egypt. ఆ ఒక ఐగుప్తులో నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి దేవుడు తన కృప ద్వారా మోషేని పంపించారు. And Moses, he went there and he talked to Pharaoh and all these things, we know the story. మోషేని పంపించేసిన తర్వాత ఫరోతో మాట్లాడి ఇవన్నీ ఏం జరిగాయో అవన్నీ కూడా మనకి తెలుసు. After the 10 plagues are over, Pharaoh allowed the people to go, and all the Israelites, they were almost 20 lakhs of people, they came out of Egypt. 10 తెగులు అయిపోయిన తర్వాత దాదాపు ఫరో మోషేనికి అనుమతించారు. దాని తర్వాత 20 లక్షల కంటే ఎక్కువ మంది అందరూ కూడా బయటికి వచ్చారు. And in that it's mentioned that they were supposed to reach in 40 days to the promised land, the Canaan. అక్కడ చాలా స్పష్టంగా తెలిసి వస్తుంది 40 రోజుల్లో వాళ్ళు కానానికి వెళ్ళాల్సిన ఉంది. But you know, it took almost like 40 years for them. కానీ మీకు తెలుసా దాదాపు 40 సంవత్సరాలు పట్టింది వాళ్ళు The వెళ్ళడానికి. whole Old Testament we read about them, that what are the things they had gone through. పాత నిబంధన మొత్తము కూడా వాళ్ళు వెళ్ళిన పరిస్థితులు అన్ని కూడా మనం చూస్తుంటాము. Even in the New Testament we see that why people they were not able to inherit the land. కొత్త నిబంధనలు కూడా మనం చూస్తాము ఎలాగ వాళ్ళు స్వతంత్రించుకోలేకపోతున్నారో వారి దేశంలోని. When we see that out of the 20 lakhs, the two elders were there, Joshua and Caleb. They were the one who inherited land. మనం చూసినట్టయితే దాదాపు 20 లక్షల మంది కంటే ఎక్కువ ప్రజలందరిలో కేవలం 2 మాత్రమే వెళ్ళారు, జోషువను కాలేబు, యెహోషువను కాలేబు. And all that the children, they inherited the land, we know that. దాని తర్వాత వాళ్ళ పిల్లలందరూ కూడా ఆ దేశంలో స్వతంత్రించుకోవడం మనం తెలుసు. So why the others they could not go? ఎందుకు మిగతా వాళ్ళందరూ వెళ్ళలేకపోయారు అంటే They did not believe that God want to give them the promised land to inherit it. వారు నమ్మలేదు దేవుడు ఒక వాగ్దానపు దేశంని వాళ్ళకి ఇస్తారని చెప్పి. In Hebrews chapter 3 we read about that. హెబ్రీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుతాం ఒక మాటని. It's a big lesson for all of us. మనందరికీ కూడా పెద్ద పాఠముగా ఉంది. That sometime our belief it should not be limited. కొన్నిసార్లు మన ఒక విశ్వాసం అనేది తక్కువగా ఉండకూడదు. We should not rebel or we should not disobey God. మనం దేవుడికి అమర్యాదగా ఉండకూడదు. Let's read chapter 3 verse 16 to 19. 3వ అధ్యాయము 16 నుంచి 19 వరకు మనం చదువుకుందాము. It says that who having heard rebelled, indeed was it not all who came out of Egypt led by Moses, not with whom was he angry 40 years, was it not with those who sinned, whose corpses fell in the wilderness, and to whom did he swear that they would not enter his rest, but to those who did not obey? So we see that they could not enter in because of unbelief. 16 to 19. 16వ వచనం నుంచి మనం చదివినప్పుడు వీని కోపం పుట్టించిన వారెవరు మోషే చేత నడపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపముంచెను, పాపము చేసిన వారి మీదనే కదా. వారి శాపములను అరణ్యంలో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశించరని ఎవరిని గురించి ప్రమాణం చేసనో ఆ విధులైన గురించే కదా. So here it's written for you and me to understand why they did not inherit. ఇక్కడ రాసి ఉంది మీరు నేను ఎందుకు లేకుంటే వారు ఎందుకు స్వతంత్రించుకోలేదని చెప్పేసి. It says that they rebelled the plan of God. దేవుడి యొక్క ప్రణాళికలకి వాళ్ళు ఎదురుగా తిరిగారు రాసి ఉంది. They sinned against God. దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేశారు. They disobeyed the law of God. దేవుడి యొక్క నియమాలని వాళ్ళు తప్పారు. So it means that they were unbelief. Whatever God said. దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా వారు అవిశ్వాసం చూపించారు. This morning we are hearing that how we are going to inherit the promises God has given this year for you and me. ఈ ఉదయ కాలంలో మనం వింటున్నాము దేవుడు మనకి ఇచ్చిన ఈ వాగ్దానపు మాటల్ని నీకు నాకు కూడా. And God's promises are yes and amen. దేవుడి యొక్క వాగ్దానములు అవును అనే ఉంటుంది, ఆమేన్ అని ఉంటుంది. Even everything may change, but God's word will never change. అన్ని మారినా కానీ దేవుడి యొక్క మాట ఎప్పటికీ మారదు. And that is true with you and me. అది నీ గురించి నా గురించి ఇప్పటికీ కూడా సత్యమే. So we need to inherit the promises of God based on Psalms. We read that those who wait upon the Lord
కీర్తనలో మనం చదివినట్టుగా మనకు వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలి. దేవుడి యందు వేచి ఉన్న వారందరూ కూడా those who wait upon the Lord, they shall inherit the earth. దేవుడి దగ్గర ఎవరైతే వేచి ఉంటారో వారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు. Let's bring all our mind toward the waiting upon the Lord. దేవుడి మనందరి మనసులన్నీ కూడా దేవుడి దగ్గర వేచి ఉన్న దగ్గరికి వద్దాము. We are living in this 21st century where waiting is a very hard thing. 21వ సెంచరీలో మనం ఉంటున్నాము. ఎక్కడైతే మనకు వేచి చూడడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. We are going from 4G to 5G now. మనం 4G నుంచి 5Gకి వెళ్తున్నాము. It was once upon a time we were in 2G where it used to buffer all the time and we used to wait and wait. ఒకనొక సమయంలో మనం 2Gలో ఉన్నాము. ఎక్కడైతే బఫర్ అవుతుంటుందో, ఎప్పుడైతే అది గుండ్రంగా తిరుగుతూ ఉంటుందో. But now in 4G there's very little buffering. కానీ ఇప్పుడు 4Gలో చాలా తక్కువ బఫరింగ్ అవుతుంటుంది. But we are not satisfied. We want 5G now. ఇప్పుడు దానికి కూడా మనం సాటిస్ఫై కాదు, మనం 5G కావాల్సి ఉంది. No, we don't want to wait. We just instantly, if we touch it, it should come. మనం వేచి చూడాలనికి ఆశ మనకు లేదు. మనం ముట్టుకున్నట్టు వెంటనే జరిగిపోవాల్సిందే We అన్నట్టుగా. are living in a microwave world now. మైక్రోవేవ్ వరల్డ్ లో మనం ఉంటున్నాం ఇప్పుడు. We just want everything in 2 minutes. అన్ని కూడా 2 నిమిషాల్లో కావాలి. But it's not true with God. కానీ దేవుడితో అది నిజం కాదు. Because our God, He works in His own time, ఎందుకంటే మన దేవుడు ఆయన సమయాన్ని బట్టి పనిచేసేవారు, in His own plans. ఆయన ఒక ప్రణాళికను బట్టి. And we need to understand, as a people of God, we need to wait upon the Lord. దేవుడి యొక్క ప్రజలుగా మనం దేవుడి యొక్క మాటలో మనం వేచి ఉండడం విషయం మనకు అర్థం కావాలి. God's timings are the perfect timing. దేవుడి సమయములు ఎప్పుడు కూడా సరి అనేదిగా ఉంటుంది. He's never in advance and He never delayed also. ఆయన ఇప్పుడు ముందుగా జరుపుడు, ఆయన తర్వాత కూడా ఎప్పుడు చేయడు. In Galatians chapter 4 it says, in the due time Jesus was born in this world. గళతీయుల పత్రిక 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాసి ఉంది, యేసుక్రీస్తు వారి తన సమయానికి తాను జన్మించారు ఈ లోకంలో అని. In the right time Jesus was born. సరైన సమయానికి యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించారు అని. Many times we think that why God so much delayed. ఎంత ఆలస్యం చేసావని చాలాసార్లు మనం ప్రశ్న అడుగుతుంటాం దేవుణ్ణి. Delayed because maybe sometime it is our own unbelief. అది దేవుడు ఆలస్యం కావచ్చు కొన్నిసార్లు మన అవిశ్వాసం బట్టి. Like Israelites for the 40 days it took 40 years. ఇశ్రాయేలు ప్రజలకి 40 రోజులు 40 సంవత్సరాలుగా అయినట్టుగా. It was not because of God delayed, it was because of our own sin, our own unbelief. We delayed God's plan. అది దేవుడు అక్కడి నుంచి వాళ్ళు ఆలస్యం చేశారని కాదు, మన ఒక అవిశ్వాసం తప్ప అక్కడ ఆలస్యమైంది. So this morning let us think that are we waiting upon the Lord or God is waiting upon us. ఈ ఉదయ కాలంలో మనం ఆలోచిద్దాము, మనము దేవుడి మీద వేచి చూస్తున్నామా లేకుంటే దేవుడు మన మీద వేచి చూస్తున్నారా? God prepared the Canaan so beautifully for His people. కానానుని చాలా అందముగా దేవుడు తీర్చిదిద్దారు తన ఒక ప్రజల కోసము. God was moving with these Israelites for the 40 years in a day, in the cloud, in the pillar, in the night. ఇశ్రాయేలు ప్రజలు అందరితో పాటు కూడా దేవుడు తాను కూడా వెళ్ళారు, పగలు రాత్రి అన్ని వేళలా కూడా. He was feeding His people with the manna, the best pure water, mineral water we can say, not like this RO water what we are drinking now. ఆయన ఒక ప్రజలను తన మన్నతో పాటు మంచి నీరుతో కూడా అన్ని కూడా సంతృప్తిపరిచారు. And all these things happened, God was with them. He was waiting upon the people. ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నారు, దేవుడు వారితో ఉన్నారు, వారి వేచి చూస్తున్నారు. He just wanted to see that whether my people will believe me or not. ఆయన చూడాలనుకుంటున్నారు, నాకు ప్రజలు నా మీద నివసిస్తారా, నా మీద వేచి చూస్తారా లేదా అని. All the promises that we have received in the past, God is waiting whether we will believe Him or not. అన్ని వాగ్దానాలను బట్టి దేవుడు మనకు చూస్తూ ఉంటారు, మనం ఆయన మీద నమ్ముతున్నామా లేదా అని. This year God has again assured us that how He is going to enlarge us, He is going to bless us abundantly. But do we believe it or not? ఈ యొక్క సంవత్సరం కూడా దేవుడు మాట ఇచ్చారు, మనం విశాలపరుస్తారని చెప్పేసి, అధికమైన ఆశీర్వాదం మనకి ఇస్తారని చెప్పేసి, కానీ మనం నమ్ముతున్నామా లేదా? So how we are going to inherit that? ఎలా మనం దాన్ని పొందుకోబోతున్నాము? By waiting upon the Lord. దేవుడి యందు వేచి ఉండడం వల్ల. Waiting upon the Lord, it means that we are coming in the presence of the Lord, expecting Him to do everything in His own time. దేవుడి యందు వేచి ఉండడం అనేది దేవుడి దగ్గరికి సముఖంలోకి చేరి ఆయన యొక్క సమయానికి అది జరగాలని చెప్పి మనం దేవుడి యందు ఆధారపడి ఉండడము. Sometimes waiting, it doesn't mean that we are sleeping. కొన్నిసార్లు వేచి ఉండడం అనేది మనం నిద్రించడంతో సమానమేమి కాదు. We may say that God, you do in your own time, I'm going to sleep. It is not that way. నీ సరైన సమయంలో నువ్వు చేయ దేవా నేను ఇప్పుడు నిద్రిస్తాను అని చెప్పేసి మాత్రం కాదు. There are two types of wife waiting at the home. ఇద్దరు స్త్రీలు అక్కడ ఉన్నారు, వేచి చూస్తున్న వారి ఇంట్లో. There were two husbands talking in the office. ఇద్దరు భర్తలు ఆఫీస్ లో మాట్లాడుకుంటున్నారు.
One was saying that I do not want to go home because my wife is waiting for me. ఒకరు చెబుతున్నారు నా ఒక భార్య వేచి చూస్తుంది, నేను వెళ్ళదలుచుకోలేదు అక్కడ నేను ఇంటికి And అని. another husband said that I just want to run to my home because my wife is waiting for me. మరొక భర్త చెబుతున్నాను నాకు భార్య అక్కడ వేచి చూస్తుంది మా ఇంట్లో, నేను వేగంగా వెళ్ళాలి అని. The third person who was unmarried, he didn't understand what is this meaning of waiting at all. మూడో ఒక వ్యక్తికి అర్థం కాలేదు పెళ్లి కానీ అతనికి ఒక వేచి చూడడం అనే అర్థం ఏంటి ఇద్దరు మాట్లాడుకుంది అని. So the first husband who did not want to go home because the wife is waiting, he said that my wife is waiting so that I will come back to home, wash the dishes and do the cooking. I do not want to go home. నా ఒక భార్య వేచి చూస్తుంది, మొదటి వ్యక్తి చెప్తున్నా నా భార్య వేచి చూస్తుంది నా కోసం, ఎందుకంటే నేను ఇంటికి వచ్చి ఇంటి పనులన్నీ కూడా చేస్తానని చెప్పేసి బోలు కడుగుతానని చెప్పేసి అందుకే నేను వెళ్ళదలుచుకోలేదు నా ఇంటికి. My wife is sleeping whole day at home and she's just waiting that I will come back and do the cooking, dishes, everything for the household work again. రోజంతా కూడా నా భార్య పడుకునే ఉంది, కానీ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఒక బోల్ కడగడము మిగతా పనులన్నీ చేయడం కోసము నన్ను కోసం వేచి చూస్తుంది కాబట్టి. But the other husband, he said that I just want to rush to home. కానీ My wife is waiting for me. మరొక వ్యక్తి చెప్తున్నాను నేను వేగంగా వెళ్ళాలి నా ఇంటికి, ఎందుకంటే నా భార్య నా కోసం వెయిట్ చేస్తుంది అని చెప్పి. And that person said that my wife, she cleans the home, she keeps the home like a heaven and she cooked the special dish for me. I can't wait to reach my home. ఆ ఒక వ్యక్తి చెప్తున్నాడు మా యొక్క ఇంటిని ఎంతో అందంగా తీర్చిదిద్దుతుంది నా భార్య, మంచిగా తీర్చిదిద్దుతుంది, పరలోకం వలె ఉంచుతుంది, అలాగే మంచి నా కోసం భోజనము సిద్ధపరుస్తుంది, నేను వేగంగా నా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి. Think about that. What is true with us today? మన పట్ల మనకున్న నిజం ఏంటిదో మన గురించి మనం ఆలోచిద్దాము. When God is looking at us, what he will say about us? దేవుడు మనల్ని చూసినప్పుడు మన గురించి ఏం చెప్తారు? Oh, my people are waiting for me. నా ప్రజలు నా కోసం వేచి చూస్తున్నారు. For what we are waiting? దేని కోసం వేచి చూస్తున్నాము? Lord, you come and do all the work for me. దేవా నీవు వచ్చి నా కోసం అన్ని పనులు చెయ్యి. Lord, you do the protection, you give me this, you be my washer, you be my cooker and you be my everything. Like sometimes people are expecting God to do everything. దేవా నా కాపుదలగా ఉంటూ నా కోసం అన్ని పనులు చేయి, నాకు ఈ పనులు చేయి, ఆ పనులు చేయి, దేవుడు నా కోసం అన్ని చేయాలని చెప్పి మనం ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాము. Instead of saying Lord you are my shepherd, they say Lord you are my servant. దేవుడు నా కాపరి నువ్వే అని చెప్పే బదులు దేవుడు నా దాసుడు నా పనివాడివి నువ్వే అన్నట్టుగా కొంతమంది చెప్తుంటారు. Literally sometimes people are dealing with God in that way. కొంతమంది నిజంగానే దేవుని అలా చూసేవారు ఉన్నారు. But there are some people కానీ కొంతమంది ఉన్నారు who say that Lord I'm here Lord, doing everything whatever you said, I'm waiting for you. వారు చెప్తున్నారు దేవా నేను ఇక్కడ ఉన్నాను, నీ కోసం ఏది చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నీ కోసమే నేను ఉన్నాను అని చెప్పి. Whatever you have told me to do, I have done it Lord and I'm waiting for you. నీ కోసం నువ్వు ఏం చేయమని చెప్పినా అవన్నీ కూడా నేను చేస్తాను ప్రభువా, నేను వేచి చూస్తాను నీ కోసము. Like in the Psalms 123, కీర్తనలు 123 and in the verse 2 we read that as the mistress, as the servant is waiting upon the master. రెండవ వచనంలో మనం చదువుతున్నాము అక్కడ దాసుడు తన యజమాని కోసం వేచి చూస్తున్నట్టుగా. Psalms 123 and verse 2. Yeah. Behold, as the eyes of the servant is look into the hand of the master, as the eyes of a maiden into the hand of her mistress, so our eyes wait upon the Lord our God until that he have mercy upon us. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టు, దాసుల కన్నులు తన యజమాని రాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వారికి మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. So a servant is doing everything whatever the master has commanded. ఆ దాసులు తన యజమాని ఏం చెప్పినా కూడా అవన్నీ చేయడానికి సిద్ధపడుతున్నారు. And whatever God has told us to do, we have done it already. మన దేవుడు మనకి ఏం చెప్పారు అవన్నీ కూడా మనం ముందే చేశాము. And we are waiting upon the Lord. మనం దేవుడి కోసం వేచి చూస్తున్నాం ఇప్పుడు. Speak Lord, for your servant is listening. నీ దాసులు వింటున్నారు ప్రభువా, మాట్లాడుము. Lord, tell me what should I do next? నేనేమి చేయాలి తర్వాత చెప్పుము. Are we waiting like that? మనం వేచి చూస్తున్నామా అలాగా? Or we say that Lord, you do this, you do that and you do that for me. Are we commanding our master? లేదా మనం ఇది చెప్తున్నామా, ఇది ఇలా చేస్తున్నామా, దేవా నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి నాకు ఇలా ఉండు అని చెప్పి దేవుడికి ఆజ్ఞయిస్తున్నామా? Our God is a great king and he is our loving father. మన దేవుడు మంచి దేవుడు, గొప్ప దేవుడు, మనం ప్రేమించే దేవుడు. He is willing to do everything for us lovingly. మన కోసం అన్ని కూడా ప్రేమపూర్వకంగా చేయడానికి సిద్ధపడుతున్నవారు. But he is also waiting upon you and me. కానీ నీ గురించి నా గురించి ఆయన కూడా వేచి చూస్తున్నారు. That will you come to me? నా దగ్గరికి నువ్వు వస్తావా? Will you love me? నన్ను ప్రేమిస్తావా? Will you hear me? నన్ను వింటావా? Will you do what I said to you? నీకేం చెప్పినా దాన్ని నువ్వు చేస్తావా? Think about that this morning. ఈ యొక్క ఉదయకాలం దాని గురించి ఆలోచించుము. Those who wait upon the Lord, they will inherit the earth.
దేవుడి దగ్గర వేచి ఉన్న వారందరూ కూడా ఈ యొక్క లోకంని స్వతంత్రించుకుంటారు. When I talk about the wait, I'm just thinking about the waiter in the hotel. వేచి ఉండడం గురించి మాట్లాడుతున్నప్పుడు హోటల్లో పనిచేసే వెయిటర్ గురించి నాకు Think జ్ఞాపకం about వస్తుంది. that waiter, sometimes he just stand near to the table and waiting for us to give him the command. ఆ వెయిటర్ గురించి మనం చూసినప్పుడు ఒక టేబుల్ దగ్గర నిల్చొని మనం ఎప్పుడు ఒక ఆజ్ఞాపిస్తామో చెప్తామా అని చెప్పి తను వేచి చూస్తూ ఉంటారు. He's so much ready that as soon as we say that you come, we don't have to shout, we don't have to tell him. Just with the one sign, he will be there to ask, what shall I bring next? ఆయన ఎంతో సిద్ధంగా ఉంటారు మన కోసం, మాట కోసం మనం ఏం చెప్తామని చెప్పేసి మనం చెప్పింది చేయడానికి ఆయన సిద్ధపడి నిల్చొని ఉంటారు అక్కడే. My dear brothers and sisters, think that how much are we waiting upon the Lord for his command in our life? నా ప్రియ సహోదర మనము ఆయన యొక్క ఆజ్ఞ మీద ఎంతగానో ఆధారపడి ఉంటున్నాం, వేచి చూస్తున్నాం. మన గురించి మనం In all ఆలోచిద్దాము. the promises, like we were reading, the third one, it says that my God will use me as his mouthpiece. అనేకమైన వాగ్దాన మాటలు మనం చదువుతున్నాము. నా దేవుడు నన్ను తన నోటి బూరగా నన్ను ఉపయోగించుకుంటారని చెప్పిన వాగ్దానముకు మనం విన్నాము. He is really willing to use you and me as his mouthpiece. నన్ను కూడా ఆయన యొక్క నోటి బూరగా మనల్ని ఉపయోగించుకోవాలని దేవుడు చూస్తున్నారు. He has said that this is the gospel, go and tell to everyone. ఆయన చెప్పారు, ఇది సువార్త, ఈ యొక్క సువార్తని అందరి దగ్గరికి వెళ్ళి చెప్పుము అని. How much are we willing to obey that and to go and tell to the people? ఎలా మనం ఎంతగా మనం ఒప్పుకుంటాము మన ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పడానికి ఒక విషయాన్ని, ఒక సువార్తని. Our mouth will be powerful when we speak the God's word. మన యొక్క నోరు చాలా శక్తివంతంగా ఉంటుంది ఎప్పుడైతే మనం సువార్త ప్రకటిస్తామో. He wants us to be as a blessing for the whole nation. ఈ యొక్క దేశానికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు చూస్తుంటారు. In the verse 12, in the 12th promise word, we read that my God will bless me with overflowing blessing this year. 12వ వచనంలో మనం 12వ వాగ్దాన మాటలు మనం చూస్తున్నాము. అధికమైన ఆశీర్వాదముతో మన యొక్క దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారని చెప్పి. You know why God want to bless us? ఎందుకు దేవుడు మనల్ని ఆశీర్వదించాలని So కోరుకుంటున్నారు? that we will be a blessing to all other people also. అందరి బట్టి అనేక మంది జనములకు మనం ఆశీర్వాదకరంగా ఉంటామని చెప్పి. Hallelujah. హల్లెలూయా. Do you believe that? Say amen with me. మీరు నమ్మినట్టయితే ఆమేన్ చెప్పండి నాతో కలిసి. This year God want to use you and me as his powerful people. ఈ సంవత్సరం మిమ్మల్ని నన్ను కూడా దేవుడు శక్తివంతమైన ప్రజలుగా మనం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాడు దేవుడు. We will become a powerful, even our enemies will bow down. మనం శక్తివంతులుగా అవుతాం, మన శత్రులు కూడా మన ముందు తల వంగుతారు. This is what God's planning for this year. ఈ యొక్క సంవత్సరానికి దేవుడి ప్రణాళిక అది. God want us to enlarge. దేవుడు మన విశాలపరచాలని He ఆశపడుతున్నారు. want to enlarge our first mind. మన యొక్క మనసుని విశాలపరచాలని దేవుడు Because ఆశిస్తున్నారు. everything begins from mind only. ఎందుకంటే ప్రతిదీ కూడా మన మనసు దగ్గర నుంచి మొదలవుతుంది కాబట్టి. Think big this year. పెద్దగా ఆలోచించే ఈ సంవత్సరము We must be walking in the narrow path, but not with a narrow mind. మనమందరము కూడా ఇరుకైన స్థలంలో మనం నడచవచ్చు, కానీ సంకుచితమైన మనస్తత్వాన్ని బట్టి నడవకూడదు. There's a difference between a narrow path and narrow mind. ఇరుకైన స్థలంలో నడవడం వేరు, లేకుంటే సంకుచితమైన ఆలోచన కలిగి ఉండడం వేరు. The Bible says that narrow path, it leads towards the eternal life. బైబిల్ చెబుతుంది ఇరుకైన స్థలము అనేది పరలోకానికి చేరుస్తుంది అని చెప్పి. But with a narrow mind we will never be able to go further. కానీ సంకుచితమైన మనస్తత్వం మనం ఏమాత్రం ముందుకు తీసుకెళ్లదు. That's why Bible says that renew your mind. అందుకే బైబిల్ చెబుతుంది మీ యొక్క మనసును నూతనపరచుకోను అని. We need in this new year, as we have begun, we are just in the second week, let us renew our mind and say that Lord, I believe this year you are going to do something great. ఇక నూతన సంవత్సరంలో 2వ వారంలో మనం ఉన్నాము. ఈ యొక్క 2వ వారంలో మనం చెప్పొచ్చు, దేవా నాకు మనసుతో నూతన పరచుకొని ముందుకు వెళ్తాను అని చెప్పి. That is what the waiting upon the Lord. అదే దేవుడి దగ్గర వేచి ఉండడం అంటే. Then we can say that yes Lord, speak to me, I am willing to do. అప్పుడు దేవుడి దగ్గర చెప్పొచ్చు, అవును ప్రభువా నీ సిద్ధంగా ఉన్నదా మాట్లాడము అని. With Abraham, when God promised, he was just 75-year-old. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినప్పుడు కేవలం 75 సంవత్సరాలు మాత్రమే తను ఉన్నారు. Age is never a limit for the God's promise to be fulfilled. వయసు అనేది ఎప్పటికీ కూడా తారతమ్యం కాదు దేవుడి యొక్క వాగ్దానం నెరవేర్చడానికి. Some of us, we may think that we are too old to enjoy the promise. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాము మనం చాలా వయసు అయిపోయాము ఈ యొక్క వాగ్దానాన్ని పొందుకోవడానికి. But in sight of God we are still young. కానీ దేవుడి యొక్క దేవుడి యొక్క కన్ను చూపులలో మనందరం ఇంకా We యవనస్తులమే. are still child of God. ఇప్పటికీ కూడా మనం దేవుడి పిల్లలమే. Therefore we are going to enjoy. అందుని బట్టి దేవుని మనం So at సంతోషించబోతున్నాము. the age of 75, when God promised Abraham, he waited till the age of 100. 75 సంవత్సరంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను వాగ్దానం చేశారు. 100వ సంవత్సరం అంత వరకు కూడా వేచి చూశారు అబ్రహాము. He was waiting for 25 years. 25 సంవత్సరాల పాటు తను వేచి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా.
how many years we have been waiting. ఎన్ని సంవత్సరాలు మనం వేచి చూస్తున్నాము. Let us not get discouraged. మనం కృంగిపోకూడదు. And this is what Bible says, బైబిల్ చెప్తుంది ఇలా, that we need not to be get discouraged, మనం కృంగిపోకూడదు, నిరాశ పడకూడదు, and we need not to become a lazy also. మనము లేజీగా అవ్వకూడదు. Let us read in Hebrews chapter 6 హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము verses 11 and 12. 11, 12 వచనములు. Hebrews chapter 6 verse 11 and 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు. We want each of you to show the same diligence to the very end, so that what you hope for may be fully realized. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానము స్వతంత్రించుకుని వారి పోలిని నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును. So the word says that be diligent. వచనం చాలా స్పష్టంగా చెబుతుంది, మీరందరూ కూడా ఓర్పు చేతను, Don't get lazy, but be diligent. మీరు మందులు కాక విశ్వాసముతో ఓర్పు చేతను. And the verse 12, 12వ వచనంలో it says that we do not want to become a lazy, మన మందులు కాకుండా ఉండడానికి, but to imitate those through faith and patience, విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానం స్వతంత్రించుకోవడానికి, inherit what was being promised. మన కోసం వాగ్దానం చేసి దాన్ని స్వతంత్రించుకోవడానికి. Hallelujah. హల్లెలూయా. It says that do not become lazy, but inherit, imitate those who by faith and patience inherited that. మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానం స్వతంత్రించుకోండి అని వాక్యం చెప్తుంది. If in the past God promised and we see that that was not fulfilled, let us not become disheartened, and let us not become a lazy. పూర్వకాలమున మనకి చేసిన వాగ్దానం ఒక దేవుడు స్వతంత్రించుకోకపోయినట్టయితే దాన్ని బట్టి మనం కృంగిపోకూడదు. Lazy, it means that Lord, if it is yours will, you give me, otherwise I don't want. మందులు అనే వ్యక్తులు ఇలా ఉంటారు, దేవానికి ఇష్టమైతే నీ ఇవ్వు, లేకుండా నాకు అవసరం లేదు. But the diligence is, God, you have told me, you have promised me, and I thank you that you will give me. కానీ ఆశ కలిగిన వారు ఇలా చెబుతారు, ప్రభువా నాకు వాగ్దానం చేసావు, నాకు మాట ఇచ్చావు, నువ్వు నెరవేర్చుము అని. And that is why the book of Hebrews is a very wonderful book. In the chapter 11 it talks about the heroes of faith. హెబ్రీయులకు రాసిన పత్రిక అందుకే చాలా ప్రాముఖ్యమైనది. 11వ అధ్యాయంలో అక్కడున్న విశ్వాస వీరుల గురించి మాట్లాడుతుంది. That how through faith and patience they inherited. ఎలా విశ్వాసము చేతను ఓర్పు చేతను వాళ్ళ వాగ్దానం స్వతంత్రించుకున్నారు. We all have a faith. మనకందరికి విశ్వాసం ఉంది. We do believe that God blesses. మనం నమ్ముచాము దేవుడు మనం ఆశీర్వదిస్తున్నారు అని చెప్పి. But along with the faith we need a patience also. కానీ దాంతో పాటు మనకి ఓర్పు కూడా ఉండాలి. You know, patience, it always required to inherit that. ఓర్పు ఎంతో అవసరం వాగ్దానం స్వతంత్రించుకోవడానికి. Many times we want everything right now. చాలాసార్లు కూడా మనకి ఇప్పటికే కావాలని అనిపిస్తుంటుంది. I have heard many prayers. చాలా ప్రార్థనలు నేను విన్నాను. Some people, they prayed with so much of faith like this. కొంతమంది విశ్వాసం చేత ఇలా ప్రార్థన చేసిన వారు ఉన్నారు. Lord, I thank you for blessing me. నన్ను ఆశీర్వదించినందుకు దేవానికి వందనాలు. And I want it today. కానీ ఇప్పుడే కావాలి నాకు. I want it now. నాకు ఇప్పుడే కావాలి. It's a half is a good and half is not biblical. సగము మంచిది, సగము బైబిల్ ప్రకారంగా లేదు. We can ask that, Lord, you bless me, you have promised me, and I thank you that you are going to bless me. మనం అడగొచ్చు, దేవానికి వందనాలు, నాకు ఆశీర్వదించావు, నన్ను ఆశీర్వదించబోతున్నావు అని చెప్పడము. Because if we say that you have to bless me now, కానీ ఒకవేళ మీరు చెప్పినట్టయితే ఇప్పుడే నన్ను ఆశీర్వదించాలని చెప్పి, but God answers in 3 ways. మన దేవుడు 3 రకాలుగా దాన్ని ఆశీర్వదిస్తాడు. First he say yes. మొదటిగా ఆయన చెప్తారు అవునని. Yes, I'm going to give you today. అవును, ఈ రోజు నేను నీకు ఇస్తానని చెప్తారు. And sometimes he said it, yes, but you have to wait. కానీ మరొకసారి చెప్తారు, అవును ఇస్తాను కానీ వేచి చూడాలని. Because God has his own time. ఎందుకంటే దేవుడికి ఆయన ఒక సమయం తనకుంది. So here it comes that many people get discouraged. ఇక్కడ ఈ సమయం వచ్చినప్పుడు చాలా మంది కృంగిపోతుంటారు. Because they don't see that God is hearing their prayer, so they say it is not in the plan of God. వాళ్ళు చూస్తుంటారు ఇది దేవుడి ప్రణాళికలో లేదు కాబట్టి ఇది అంటే ఏమీ కాదు అని చెప్పి. And they get discouraged. అందుకని దాని బట్టి కృంగిపోతుంటారు. Some people they stop praying. కొంతమంది వాళ్ళు ప్రార్థించడం మానివేస్తారు. Some people they stop believing. కొంతమంది వాళ్ళు నమ్మడం ఆమెను మానివేస్తారు. But no, let's not get lazy. మనం మందులం కాకుండా ఉంటాము. Let's believe మనం నమ్ముదాము that God will give in his own time. దేవుడు తన సమయానికి తనకి ఇస్తారు అని చెప్పి. And the third he says no clearly. మూడోదిగా తను లేదు అని చెప్తారు చాలా స్పష్టంగా. There are many things Bible have said no clearly. చాలా విషయంలో బైబిల్ చాలా స్పష్టంగా లేదు కాదు అని So చెప్తుంది. we need to understand what are the things no from God. దేవుడి దగ్గర నుంచి మనం ఏది కాదు అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. Anything
plan, if anything, our prayers are contradicting with the word of God, that is a no. దేవుడి యొక్క వచనానికి వ్యతిరేకంగా మన ప్రార్థనలు ఉంటే అవి కావు ఎప్పటికీ. But basically, God wants to see you and me as a blessed, inheriting all the promises. కానీ నిజంగా దేవుడు నిన్ను కూడా ఈ యొక్క లోకంలో స్వతంత్రించుకుని ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తుంటారు. So this morning when we are hearing about how we need to wait, ఈ యొక్క ఉదయకాలంలో మనం వింటున్నప్పుడు ఎలా వేచి ఉండాలనే సమయాన్ని some of us we may really want to know that, Lord, yes, I'm waiting, but what should I do? కొంతమందికి నిజంగా తెలుసుకునే ఆశ ఉంటుంది, ప్రభా నేను వేచి చూస్తాను కానీ ఏమి చేయాలి అని ఆశ. For them it is 1 John chapter 3 verse 2 and 3. వారి కోసము 1 యోహాను 2:3 If you really want to know what we need to do while waiting, వేచి ఉంటున్న సమయంలో ఏమి చేయాలని మీరు నిజంగా తెలుసుకోవాలనుకున్నట్టయితే so 1 John chapter 3 verse 2 and 3 it says that, 1 యోహాను 1:1-2 చెప్తుంది, Beloved, now we are a children of God, and it has not yet been revealed what we shall be. మనం ఏమై ఉన్నామో మనకి ఇప్పటికీ కూడా బయలుపరచబడలేదు, మనం గ్రహించాలి మనం పిల్లలమై ఉన్నామని. But we know that when he is revealed, we shall be like him, for we shall see him. ఆయన మనకు as he is. ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనలాగా అవుతామని మనము తెలుసుకోవాలి. And everyone who has this hope, ప్రతి ఒక్కరికి నిరీక్షణ ఉన్న వారందరికీ కూడా it means that we are waiting upon the Lord, that God you will come. We all are waiting. The true believers are waiting for the Lord's coming. మనం వేచి చూస్తున్నాము, నిజమైన విశ్వాసంలో దేవుడు ఎప్పుడు వస్తారని వేచి చూస్తున్నాము. That is the sign of a true believer. అది నిజమైన విశ్వాస యొక్క సూచన. That only blessing me on this earth is not the full believer. లోకంలో మాత్రమే ఆస్వాదించమనే వాళ్ళకి పూర్తి విశ్వాసం కాదు వారు. Until we are on this earth, we will be blessed. But the true believer will always expect for the second coming of Christ. ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా మనం ఆస్వాదించబడతాం, కానీ నిజమైన విశ్వాసి రెండో రాకడైన ప్రభు కోసం మనం వేచి చూస్తుంటారు. So that is what we are hearing, waiting upon the Lord. అందుకని మనం ఇక్కడ ఉన్నాము దేవుని వేచి చూసడంలో. Everyone who has this hope in him, what he will do, purifies himself just as he is pure. ఆయన ఈ నిరీక్షణ ఉన్న వారందరినీ కూడా దేవుడు వాళ్ళని పరిశుద్ధపరుస్తారు, ఆయన పరిశుద్ధుడిగా ఉన్నట్టుగా. So when we are waiting upon the Lord, మనం దేవుడి దగ్గర వేచి చూస్తున్నప్పుడు this should be our prayer. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. Lord, purify me more. నన్ను పరిశుద్ధపరచు, పరిపూర్ణపరచు, Cleanse me more, Lord. నన్ను పరిపూర్ణపరచుము. I want to be more holy. నేను ఇంకా పరిశుద్ధంగా ఉండాలి. And all that thing which is not pleasing in your sight, remove from me. నీకు ఇష్టం లేనిది అన్ని కూడా ప్రభా నా జీవితం నుంచి తీసివేసేయము. This is the main part of the waiting period. ఇది నిజమైన ఒక స్థలము ఎక్కడైతే మనం వేచి ఉంటామో. God always want you and me to become closer to him, but something is hindering in between us. దేవుడు ఎప్పటికీ కూడా నేను కూడా దానికి దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నాం, కానీ ఏదో ఒకటి మన ఆటంకంగా ఉంటూనే ఉంటుంది. And the purification is the process in which we all need to be gone. పరిశుద్ధపరచడం అనేది ఒక ప్రణాళికగా ఒక ప్రయాణముగా ఉంటుంది, మనం అందరం కూడా అందులో వెళ్ళాల్సి ఉంటుంది. Because he is holy and we need to be holy. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలి. So that is what the waiting process is all about. అదే వేచి ఉండడం అనేది ఎప్పటికీ కూడా. The 40 years Israelites were not able to reach Canaan because they were not yet purified. 40 సంవత్సరంలో కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వెళ్ళలేకపోయారు, ఎందుకంటే వారి యొక్క నమ్మకం లేదు కాబట్టి. God was testing their heart and it was not yet purified. దేవుడు వాళ్ళ యొక్క మనసును పరీక్షిస్తున్నాడు, అయినప్పటికీ వాళ్ళు నెరవేర్చబడలేదు. But this morning, కానీ ఒక ఉదయకాలమున as we are in the presence of the Lord, దేవుడి యొక్క సన్నిధిలో మనం ఉంటున్న ఈ సమయమున let's commit and dedicate it our life. మన యొక్క జీవితాన్ని మనం పరిపూర్ణపరిచే దేవుడికి సమర్పించుకుందాము. Lord, I want to be pure. నేను పరిశుద్ధంగా ఉండాలి. This is what your plan. ఇది నీ ప్రణాళిక అయి ఉంది. Because you have promised me so much. నువ్వు అనేకమైన విషయాలకు ప్రణాళిక చేశావు. And I really want to be enlarged. నేను విశాలపరచాలని I ఆశపడుతున్నాను. want to be a blessing for your kingdom. నీ రాజ్యానికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతున్నాను. I want to see that many people are coming to you through my life. నా జీవితం ద్వారా అనేక మంది నీ దగ్గరికి రావడం నేను చూడాలని ఆశపడుతున్నాను. And let not my life be a hindrance for that. నా జీవితం అనేది అందుకు ఒక అడ్డంకుగా ఉండకూడదు. Purify me, O Lord. నన్ను పరిశుద్ధపరచుము దేవా. And the more we get purified, మనం ఎలా ఎంత పరిశుద్ధపరచబడతామో definitely we are going to see all the promises of God being fulfilled in our life. దేవుడి యొక్క ప్రతి ఒక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడడం మనం చూస్తాము. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, నా ప్రియ సహోదరులారా, I do believe that God is going to do something great in this year. నిన్న వచ్చిన ఈ యొక్క రోజున దేవుడు ఎంతో గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తారని చెప్పి. Eyes have not seen, the ears have not heard, it has not entered in our mind which God has prepared for you and me. కంటికి కనిపించలేదు, చెవికి వినిపించలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదు దేవుడు మన కోసం ఏర్పరిచిన మాటలన్నీ కూడా. All these things is prepared for those who love God. ఆయన ప్రేమించే వారికి ఇవన్నీ కూడా సిద్ధపరచబడి ఉన్నాయి. Do we really love God? దేవుని మనం ప్రేమిస్తున్నామా? If we love God, we will definitely wait upon Him. మనం దేవుని ప్రేమించినట్టయితే మనం దేవుడి మీద ఆధారపడి వేచి ఉంటాము. We will not be running in front of Him or behind Him. We will be waiting for Him
for His perfect time. ఆయన ముందుకు ఆయన వెనుకకి మనం ఎప్పటికి కూడా వెళ్ళిపోము. ఆయన యొక్క సరైన సమయానికి మాత్రమే మనం ఎప్పుడు వేచి ఉంటాము. So that's why this morning let us bow down, let us pray, let us commit our life in the hand of God. అందుకని ఒక ఉదయకాలమున మనందరం కూడా తల వంగుదాము, దేవుడి సన్నిధిలో మనం సమర్పించుకుందాము. Let's pray that Lord, help me to inherit the promise what you have promised me. ప్రార్థించుతాము, దేవా నీవు ఇచ్చిన వాగ్దానం స్వతంత్రించుకోలాగా నాకు సహాయం దయచేయము. And for this, Lord, help me that I will be waiting upon you and purify me while the process is going on. నీ మీద వేచి ఉండి ప్రభా నీ యొక్క ప్రణాళిక నెరవేర్చేంత వరకు కూడా వేచి ఉండి ప్రార్థించలాగా కృప దయచేయము. Let's pray. ప్రార్థన చేసుకుందాము. Dear Heavenly Father, we come to thy throne of grace. పరలోకమందున మా తండ్రి నీ కృపా సింహాసనం మీదకి వచ్చి ఉన్నాను. We thank you, Lord, for all our dear people, beloved, who have heard your voice నీకు మాట విన్న వారందరిని బట్టి ప్రభా నీకు వందనం తెలియజేసుకున్నాను. నీకు ఉదయ కాలమున Lord, we pray that you bless every one of us as we wait upon you. ప్రభా నీ యందు వేచి ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించుము ప్రభా. Help us to purify ourselves. మమ్మల్ని మీరు పరిశుద్ధపరచులాగా మాకు సహాయం దయచేయము. Because your promises are true and they are holy and we want to really inherit that. ఎందుకంటే నీ యొక్క వాగ్దానం నిజమైన పరిశుద్ధమైనవి, అవి మా జీవితంలో నెరవేర్చేటివిగా ఉన్నాయి. And nothing in our life will be a hindrance, Lord. ఏది కూడా మా జీవితంలో కూడా అడ్డంకులుగా ఉండవు ప్రభా. We commit every one of us. ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు సమర్పించుకుంటున్నాము. We thank you for hearing our prayer. మాకు ప్రార్థన విన్నందుకు ప్రభువా నీకు వందనాలు. In Jesus' name we ask. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. May God bless you, dear brothers and sisters. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. సహోదరి సహోదరులారా, May God bless you always. Amen. దేవుడు ఎప్పుడు మీలో ఆశీర్వదించును గాక. వందలు అందరికీ మరొకసారి థ్యాంక్ యూ పాస్టర్ ఆశీష్ అబ్రహాం ఫర్ ద వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. మంచి వాక్యాన్ని బట్టి మనందరినీ కూడా బలపరిచారు. మనందరం కలిసి చప్పట్లు కొట్టి దేవుడి యొక్క నామాన్ని ఘనపరుచుకుందాము. మనందరము కూడా ఈ యొక్క ఉదయకాలమున దేవుడి యొక్క మాటని మనం అందరం కూడా విన్నాము. దేవుడి యొక్క మాటను బట్టి బలపరచబడ్డాము. దేవుడి యొక్క సముఖంలో మనం వేచి ఉన్నాం, మనకు వాగ్దానం పొందుకుంటాము. 15 మాటలు దేవుడు మనకి ఇచ్చారు, వాగ్దానపు మాటలుగా, వాగ్దానపు వచనములుగా. అవన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చడానికి మనము విశ్వాసముతోను ఓర్పుతోను వేచి ఉండడం ఎంత అవసరమో అదే మన హెబ్రీయుల పత్రికలో పాస్టర్ గారు మనకి ఇంతకుముందు చెప్పిన వచనాన్ని బట్టి మనం ఆదరణ చేసుకున్నాము. కానీ ఈ యొక్క సమయంలో మనందరం కలిసి మరొకసారి ఆ ఒక మాటని బట్టి దేవుడి యొక్క సముఖంలో వేచి ఉండడానికి దేవుడికి ప్రార్థించుకుందామా. ఈ యొక్క రోజున దేవుడు మనందరితో మాట్లాడారు కాబట్టి ఆ ఒక మాటని బట్టి దేవుడి యొక్క సముఖంలో చేరి ప్రభా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఏమి జరిగినను తండ్రి నీ యొక్క సముఖంలో మేము చేరి నీ యందు వేచి ఉండలాగున మాకు దీవెన దయచేయము. నీ యందు వేచి ఉండలాగున నీ ఆశీర్వాదం మాకు దయచేయము. నీ యందు వేచి ఉండలాగున నీ దీవెన మాకు దయచేయమని కోరుకుంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి దేవానికి స్తోత్రము. పరిశుద్ధ తండ్రి నీకే స్తోత్రము. పరిశుద్ధ దేవా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. ఎంతో గొప్ప దేవుడవి తండ్రి. నీ సన్నిధిలో మేము చేరి ఉన్నాము, నీకే ప్రార్థిస్తున్నాము, నీ ఘనపరుస్తున్నాము. ప్రభా నీ యందు వేచి ఉండలాగిన మాకు కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి. నీ సన్నిధిలో వేచి ఉండలాగిన కృప చూపించమని కోరుకుంటున్నాము యేసయ్యా. నీవే ప్రభా మాకు ఆధారానుభూతుడివి. నేటి రోజున ప్రభా నీ యొక్క సన్నిధిలో ఉన్న ప్రతి సంఘము మేము ఒక దగ్గర ప్రభా కూడలేకపోయినను, వివిధ ప్రాంతములలో మేము ఉన్నను. ప్రభా నీవు మాకు దీవించావు, నీ వాక్యము తరావు మమ్మల్ని దీవించావు తండ్రి. అందరిని బట్టి నీకు స్తోత్రము ప్రభా. నేటి దినమున ప్రభా నీవు మా మధ్యలో గొప్ప కార్యములు జరిగించము. ప్రతి యవనస్తుని, ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మేము దీవించమని కోరుకుంటున్నాము యేసయ్యా. నీ సముఖముల వారు అందరినీ చేరుస్తున్నాము తండ్రి. ఈ వాగ్దానం పొందుకునేలాగున మేమందరము కూడా మా జీవితంలో నీ యందు వేచి ఉండే ఓర్పును, విశ్వాసమును మాకు దయచేయమని కోరుకుంటున్నాము యేసయ్యా. నీకే మహిమ, నీకే మహిమ. ప్రతి ఒక్కరము కలిసి దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థిద్దాము. ప్రతి కుటుంబంతో కలిసి ప్రార్థిద్దాము. దేవుడు మన మధ్యలో గొప్ప కార్యము చేసి దేవుడు ఈ యొక్క వైరస్ కావచ్చు, ఈ యొక్క పరిస్థితులు కావచ్చు, ఏవి కూడా ఈ యొక్క అడ్డంకులు ఏవి కూడా మనం ఆపలేవు. అన్ని అడ్డంకులు దాటించే దేవుడు ఆయన్నే. అన్ని విషయాల్ని కూడా దాటించి వాగ్దానం నెరవేర్చుకునే దేవుడు ఆయన్నే. ఆయనకే సముఖంలో చేరి నెమ్మది కలిగించే దేవుణ్ణి స్తుతించి ఆరాధించుకుందాము. నీకే మహిమ తండ్రి యేసయ్యా. నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెదా ఆనందమానందమే. యేసయ్యా ఆసక్తితో
స్తుతించేద ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్నునే విడువనయ్యా ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్నునే విడువనయ్యా రక్తము చిందిన సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే యేసయ్య రక్తము చిందిన సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే రక్షకుడా యేసునాదా ఆరాధనా ఆరాధనా రక్షకుడా యేసునాదా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా 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 తండ్రి దేవా నీకేమో ఆరాధన యేసయ్యా నిన్నే స్తుతిస్తున్నాము యేసయ్యా నిన్నే ఘనపరుస్తున్నాము యేసయ్యా నిన్నే మహిమపరుస్తున్నాము తండ్రి దేవా నేటి దినమున నీ బిడ్డల్ని ఆశీర్వదించము నేటి దినమున నీ బిడ్డల పట్ల నీకున్న ప్రణాళికలు నెరవేర్చలాగిన నీ సన్నిధిలో నేను వేచి ఉండే ఆ దీవెనలు కృప మా అందరికీ దయచేయమని కోరుకుంటున్నాము యేసయ్యా ప్రతి బిడ్డని ప్రభా నీ చేతులకు సమర్పించుకుంటాము దీవించే దేవుడవి నీవే ప్రతి కుటుంబాన్ని ప్రభా నీ కాపుదల్లో భద్రపరుస్తున్నాము తండ్రి ఈ ఢిల్లీ పట్టణంలో ఉన్న పరిస్థితులను బట్టి ప్రభా ఏ ఒక్కరు ప్రభా ఎటువంటి హాని కలగకుండా నీ రక్తంతో ముద్రించమని కోరుకుంటాం యేసయ్యా నీ కృపా కనికరములు చూపించము తండ్రి నీ కృపా కనికరములు చూపించము యేసయ్యా నీ గొప్ప ప్రణాళికలు ప్రతి ఒక్కరి జీవితం నెరవేర్చమని కోరుకుంటాము తండ్రి దేవా నేటి ఉదయకాలమున ప్రభా నేటి మధ్యాహ్న కాలమున నీ సన్నిధిలో మేమందరము చేరి నువ్వు స్తుతించి ఆరాధించుకోవడానికి నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి నీవే దీవించము నీవే ఆశీర్వదించము నేటి దినమున నీ గొప్ప కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో మరొకసారి జరిగించమని కోరుకుంటాం యేసయ్యా ఈ రోజున రానున్న రోజులు ఒక వారం అంతా కూడా నీ బిడ్డలందరినీ కూడా నీ కాపుదలో ఉంచమని కోరుకుంటున్నాము తండ్రి నీ సమ్ముఖంలో వారిని ఉంచము నీ ప్రేమల వారిని భద్రపరచమని కోరుకుంటాము ఈ ఢిల్లీ పట్టణం గురించి ఈ దేశం గురించి ముఖ్యంగా ప్రార్థిస్తాము ఒక దేశాన్ని ఢిల్లీ పట్టణాన్ని ఆస్వాదించము తండ్రి సురక్షితంగా ఉంచము తండ్రి ఈ థర్డ్ వేవ్ని దాటుకొని మేము మరలా ముందుకు వెళ్ళాక మా అందరికీ నీ కృప దయచేయము తండ్రి సంఘాన్ని మీ చేతులకు సమర్పించుకుంటున్నాము పాస్టర్ గారిని మీ చేతులకు సమర్పించుకుంటున్నాము ఈరోజు వాక్యం చెప్పిన పాస్టర్ ఆశీష్ అబ్రహం గారిని కూడా మీ చేతులకు సమర్పించుకుంటాము దీవించు తనకు సేవని తన మినిస్ట్రీస్ని దీవించము తనకు కుటుంబాన్ని దీవించము తను చేసే ప్రతి పనిలో కూడా నీ యొక్క హస్తము వారికి తోడుగా ఉండేలాగా ప్రార్థిస్తున్నాము తండ్రి
నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ నేటి దినమున అనేక మందికి ఆశీర్వాదకరంగా, ప్రతి ఒక్క కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఈ యొక్క ఆరాధన సమయాన్ని ప్రభా నువ్వు దీవించిన విధానం బట్టి నీకు మహిమ చెల్లించుకుంటూ నిన్ను ఘనపరుచుకుంటూ నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు, కుమార ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముడైన అన్యోన్య సహవాసము నేడు నిరంతరము సదాకాలము మీకును మాకును ఎల్లప్పుడూ సంఘానికి సమస్తం అందరికీ కూడా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించినాక మరొకసారి రేపటి ఉదయకాలం మన ప్రార్థనలు మనకి యథావిధిగా జరుగుతాయి. దయచేసి అందరికీ కూడా మీ ప్రార్థనలు ఏకీభవించవలసిన కోరుకుంటాము. మీ ప్రార్థన వినతులు ప్రార్థించడానికి ఎల్లప్పుడూ కూడా మేము సిద్ధంగా ఉంటాము. మీ యొక్క అవసరాలు ఎన్ని ఉన్నా కూడా ఎప్పుడు కూడా మాకు కాంటాక్ట్ చేయొచ్చు. దేవుడు మీ అందరినీ మరోసారి నిందరగా దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ వన్స్ అగైన్.